తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. మరి రఘు మాట్లాడుకుంటే హాయ్ గాయస్ అన్నాడు. అంటే జెన్జీలో కలిసిండు రఘు. మేము కూడా జెన్జీ బ్యాచ్, ఇది కూడా చెప్పదలుచుకున్నా. నేను నా స్టూడెంట్ డేస్ నుంచి ధర్నాలకు మస్తు ధర్నాలకు వచ్చిన, ఇప్పుడు వస్తే ఫ్రెష్గా వచ్చినట్టుగానే ఉన్నది. మళ్ళా ఇంకా సమస్యలు అట్లే ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఈ మధ్య కాలంలో ఇంత కమిట్మెంట్ తో కూర్చున్న జనంను ఐ థింక్ ఇదో నెంబర్ 1 లకే వస్తుంది, 2 లకైతే రాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నెంబర్ 1 లకే వస్తుంది. అయితే ఇది నెంబర్ 1 కుసలేదాకా, ఇగో అయ్యగారు తాగేని తెలవాలంటే కుస తాళేదాకా చూడాలట. అట్లా ఇప్పుడు మీ దగ్గర కమిట్మెంట్ ఎట్లుంటుందో అనేది లాస్ట్ మీటింగ్ అయ్యే వరకు కూడా గిట్టే ఉండాలి. ఉంటేనే మీ కమిట్మెంట్ సంగతి తెలుస్తుంది. భూతల్లి నక్షా గీసేటోళ్ళ నక్ష చక్కగా లేక వచ్చి ఇక్కడ బజాట్ల వరకు కూర్చున్నాం. భూతల్లికి ఆడ ఎంతున్నది, అంతర్జాతీయ బౌండరీలు కావాలన్నా సర్వేర్లు కావాల్సిందే కదా. మనకు పాకిస్తాన్కి పంచాయతీ తెగాలంటే ఎవరు తెంచాలి? మీరు పోయి నక్ష గీస్తేనే కదా. వాళ్ళే మిషన్ పెట్టాలి, వెనకట గొలుసులు ఉండేది, ఇప్పుడు మిషన్ పెట్టాలి. పెడితేనే బార్డర్లు, స్టేట్ బార్డర్లు, ఊరి బార్డర్లు, జిల్లాల బార్డర్లు, ఆఖరికి ఏదున్నా నడుస్తాడు. కానీ గెట్టు పంచాయతీ, గూడ పంచాయతీ ఉన్నది మాత్రం హత్యల కాడి దాకా పోతుంది. ఒక హత్యలు మాపాలంటే మీరే, మీ నక్ష కరెక్ట్ ఉంటేనే కదా. అయితే అట్లా నక్సల్ గీసేటోళ్ళ నక్షనే ఇవాళ ఇట్లా అయిపోయి మీరంతా ఆగమాగమై కూర్చొని ఉన్నారు. మీ బతుకులు బయాట్ల పడ్డాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, దీని పాపం ఎవరిది నాయన అంటే, పాపం భూతల్లి ఏం చేస్తుంది? ఏం చేయదు. కానీ మన ఓట్లేసి గెలిపించుకున్న మన నాయకులే నమ్మి నాన వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు, పచ్చిబుర్రలు అయినట్టు ఈ మనిషి ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మొత్తం. నేను ఇంతకుముందు కండవాలు ఏవి కనబడుతూనే అన్నా, మీ వాళ్ళు మాట్లాడినప్పుడు, మీ శేఖర్ రమేష్ మొదలు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు నేను చెప్పిన, అన్న ఏం చేయమంటారు, ఎవరెవరిని విలువంటారు అని అన్నారు. అంటే నేను నాకు ఆ పార్టీలను అయితే విలువ కూడిపోయాయని చెప్పిన. పార్టీలను పిలిస్తే మిమ్మల్ని ఆగం పట్టించేస్తారు అంతేనే అని. వీడికి వచ్చి వాడుకొని పోతారు, కానీ మీకు మాత్రం ఉపయోగపడరు వాళ్ళు, గుర్తుపెట్టుకోరు. నాకు చెప్పిన నేను అది తూసా తప్పకుండా చేసిండ్రు. మళ్ళా నిన్న మాట్లాడి కూడా అన్నారు ఇంకెవరన్నా పిలుద్దామని. నాకు నిన్న మొన్న వెలుగు మట్ల చూసిన తర్వాత ఎవరిని పిలవాలంటే నాకు భయం అవుతుంది ఫస్ట్. ఎందుకంటే వస్తున్నారు, ఉపన్యాసాలు దంచుతున్నారు, అటు పోయి అటు నుంచి అటే ఎక్కుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు అధికార పార్టీ తరఫు ఉండి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఉన్న పార్టీలో అయితే పెద్ద వెనుక ఇప్పటిదాకా ఉపన్యాసం దంచిండు. మన మీటింగ్ ఉన్నది జరంతా రిక్వెస్ట్ చేస్తే ఇంకెక్కువ పెడుతున్నట్టు సౌండ్, వాళ్ళేమో సమస్యనే కావచ్చు. కానీ ఆ పెద్ద మనుషులు తలుచుకుంటే మీ పని కాకుండా ఉంటుందా? ముచ్చడు ఎమ్మెల్యేలు గారు వాళ్ళ దగ్గర అధికార పార్టీ అయితే సరే వాళ్ళు అటు ఉన్నారు అనుకున్నాం. ఈ వీళ్ళకేం పుట్టింది? మరి మా వాళ్ళు 6500 మంది ఉన్నారు. ఈడ పొట్ట చేత పట్టుకొని ఈ దానికి వచ్చిర్రు. ఇక వాళ్ళ కష్టాలు తినే వరకు నేను ఆకలితోటే ఉంటారా బాయ్, నేనైతే నిరాహార దీక్ష చేస్తాను. ఆ ఫామ్ హౌస్ లో కూర్చున్నాయనే బయటకు వచ్చి ప్రకటన చేస్తే ఏం పోయింది? కూర్చుంటే అయిపోతుంది కదా. కేసీఆర్ తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు అని సాగు నోట్ల తలకాయ పెట్టి 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 తీసి తెలంగాణ పట్టుకొచ్చినా అని చెప్పిండుగా. మరి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మా సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు, ఆయనే చెప్పిండు ఇదంతా ఎక్కడిది బాబా, ఈ బాండెడ్ లేబర్ లెక్క మా వాళ్ళు ఏమైనా జీతగాల, ఈ కాంట్రాక్ట్ ఏంది, ఈ అవుట్ సోర్సింగ్ ఏంది, ఈ డైలీ వేజెస్ ఏంటిది? నేను రాగానే వెంటనే మొత్తం అందరినీ పర్మనెంట్ చేసి పడేస్తా అని చెప్పిండుగా. కదా. మీకంతా పరీక్షలు పెట్టిరుగా వీళ్ళు, ఇంకా 6500 మందికి పరీక్షలు పెట్టిరు. మీకు పరీక్షలు అన్ని రాసిరు కదా మీరంతా. మరి మీరెందుకు పోయి గౌరవ వేతనం అంటున్నారు? అంటే మీరు గౌరవ వేతనం ఉండొచ్చు, కానీ నేనేమంటున్నా స్కేల్ కావాలి. అసలు మీరు దేనిలో తక్కువ? గౌరవ వేతనం ఎవరికి ఇస్తారు ఎరికేనా? అంతా అయిపోయి జీవితం అంతా సగనాకిపోయి రిటైర్ అయిపోయి వానికి మొత్తం అన్ని తెలివింటికలు అన్ని వచ్చేసి చక్కగా నడవరాకుంటుండి ఉట్టిగా ఆయన పేరు కూడా ఉండాలి కదా. అంటే కేశవరావు ఎక్కువ ఉండగా ఇప్పుడు ఆయన సలహాదారాన్ని ఒక అటువంటి పెట్టుకుంటారు గౌరవ వేతనం. మీకేమైంది బై సెంచరీ బ్యాచ్ మీరంతా? అంటే మీరు మాట్లాడుతున్నారు కదా అధికారంలో రావాలంటే మేమే, కులగొట్టాలంటే మేమే అని. మరి మీరే అంటే మరి సెంచరీ బ్యాచ్ ఇప్పుడు కూల్చాల్సిందంతా వాళ్ళే. ఆలోచనలు సెంచరీ ఉండాలి, ఒకటి వయస్తోనేది కాదు అనేది. మాటలు వాళ్ళు మాట్లాడితే ఆయనకి ఏం పుట్టింది? బయటకు వచ్చి కూర్చుంటే అయిపోతుంది కదా. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు కదా. ఇంకా పార్టీలో ఎందుకు వద్దా అన్నా అని చెప్పడం చెప్తున్నా. ఇక అధికార పక్షం వల్ల సంగతి అయితే మనకు మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఈ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తా అన్న దాంట్లో మీరు ఉండరా? మీరైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు రెడీమేడ్ కేక్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకోవాలి, హ్యాపీ బర్త్డే అని తినాల్సిందే మీరు.
మీకు 6,500 డైరెక్టర్ నెలకు మీ జీతం పడాల్సిందే కదా అందులో. ఇంకా కొత్త టెస్టులు చేసేది ఏం లేదు. ఇంకా 6,500 అనుకున్నాం. ఒకవేళ 12,000 అనుకున్నా కానీ గ్రామాలు అనుకున్నా 11,000 చిల్లరనేగా అట్లా అనుకున్నా ఇంకా వేకెన్సీస్ ఉండేనే ఉంటాయి. కానీ మీరైతే రెడీ ఉన్నారు. కానీ ఇది ఎక్కడిది? మిమ్మల్ని నౌకర్లకు తీసుకొని సంవత్సరం నుంచి జీతాలు లేక పిల్లలు ఇచ్చిన ఉంటే మా ఊరికి నౌకర్ వచ్చింది ఇక రేపు కాకపోతే ఎల్లుండి వస్తుందో అవతెల్లుండి వస్తుందో ఇంకో 6 నెలలకైతే రాకపోతుందా అని లగ్గం చేసి 5 నెలలు కూడా ఉండుంటారు కావచ్చు. ఇలా అసలు సంగతి మనకి ఎరుకుంటుంది. ఇలా మన పరిస్థితి ఏందనేది. మీ పరిస్థితి అదేనా? రైట్. అవో గవర్నమెంట్ ఉద్యోగం అనుకొని 5 సంబంధాలు వచ్చినాయట. అదే నాకైతే తినబడుతున్నాయి చూడు మరిగా. అదే నిజంగానే గవర్నమెంట్ ఉద్యోగమే అది. మీరు చేసేది గవర్నమెంట్ ఉద్యోగమే, కాకపోతే జీతం వస్తలేదు మీకు అంతే. నీసారి వినబడతలేదు నాకు, అందుకే ఏదో తెలిసింది మాట్లాడుతున్నాను. కానీ ల్యాప్టాప్లు కొంటారు, మీరు మిషన్లు కొంటారు, అప్పులు అవుతాయి, కట్నం పైసలతో అవి కొంటారు. మా వాడికి అయిపోయింది, ఇక పెద్ద సార్ అయిపోయిండు. ఈసారి బండి ఉన్నది, బండి పెడతారు. ఒక సంవత్సరం తిరిగే వరకు వానికి కొలిచిన కాడికల్లా ఎకరానికి ఇంత పైసలు వస్తాయి, బయటికి కూడా కింద వస్తాయి. కారు కొంటాడు అనుకొని సంబరానికి ఇచ్చినా ఇస్తారు ఇప్పుడు. కానీ కనుక ఆ పరిస్థితి లేదు. సమాజానికి కూడా చెప్పేది ఏంటంటే నౌకర్ వచ్చింది అనగానే అందరికీ కూడా ఇప్పుడు మీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది పీజీలు చేసిన వాళ్ళు ఉండుంటారు. ఇలా అందరు స్కిల్డ్ ఇంజనీరింగ్ స్కిల్ మామూలు కాదు కదా. ఎంతో కష్టపడి చదువుకొని ఈ దానికి వచ్చారు. మీరు వచ్చినాక ఆఖరి ఆశ ఏంది? ఇది వచ్చింది కాబట్టి దీనిలో అంటే మీ అర్హత కన్నా తక్కువ ఉన్నటువంటి నౌకర్లలో కూడా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు. ఇలా నాకు తెలిసి నేనైతే అనుకుంటున్నా ఉన్నారు కదా. ఎంటెక్ చదివిన వాళ్ళు మొన్న ఆర్టీసీ ఉద్యోగం అప్పుడు మేము ఇలా చూసినాం. ఎంటెక్ చదివిన వాళ్ళు కొంతమంది పిహెచ్డీలు పాస్ అయిన వాళ్ళు కూడా కండక్టర్ నౌకర్ జాయిన్ అయినరు. డ్రైవర్లుగా పీజీలు చేసిన వాళ్ళు డ్రైవర్గా పోతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అంతా ఉంది. మీకు వచ్చింది ఒక 6,500 మంది ఆన్ రికార్డ్ మీరు క్వాలిఫైడ్ ఉన్నారు. ఉన్నదానికి మనం ప్రధానంగా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మీకు స్కేల్ రావాలి, స్కేల్ ఇవ్వాలి అని చెప్పదలుచుకున్నాయి అయితే క్లియర్ గా. మా మిత్రుడు చెప్పిండు డెడ్ లైన్ పెడదామన్నా అని. నెక్స్ట్ ఇప్పుడు జూన్ ఉన్నది ఫార్మేషన్ డే డెడ్ లైన్ అని చెప్పి. కానీ దాని తర్వాత మళ్ళకు వాళ్ళకు డెత్ లైన్ గీస్తేనే మన డెడ్ లైన్ కు వాల్యూ ఉంటుంది. మరి ఎట్లా డెత్ లైన్ గీయాలో కూడా మరి దాని మీద ప్రణాళికలు ఉండాలి. ఈ డెత్ లైన్ గీయాలంటే మీ దగ్గరికి రాజకీయ నాయకులు కనుక వచ్చిర్రు అనుకో ఇక కథం అవుతుంది. మీ డెడ్ లైన్ అవుతుంది. అది మీకు డెత్ డేట్ అయిపోతుంది. అదే రోజు డెత్ డేట్ అయితే గుర్తుపెట్టుకోరు. మా సొంతంలో కూడా వచ్చి ఇంట్లో బహిరంగ మాట నేను కూడా ఏమనుకుంటున్నాను తెలుసా, మా వాళ్ళు ఆర్గనైజర్స్ శేఖర్ రమేష్ వీళ్ళందరూ ఎవరైతే కష్టపడ్డారో వీళ్ళందరూ ఆ జెండా లేకుండా చూసి మా సొంతంలో పిలిస్తే కూడా కొంతమంది 5-10 మంది ఎక్కువ వచ్చారు కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. కరెక్టేనా? ఇంకా నాకు 3-4 ఫోన్లు వచ్చినాయి. అన్న నిజంగానే మీరు వస్తురా లేదా అని చేస్తే వస్తా నేను పక్కా వస్తా అంటే వచ్చిన వాళ్ళకి కాడదానికి వచ్చి ఇప్పటిదాకా కాడి. కానీ నాయకుల చేతులలో కనుక, రాజకీయ పక్ష నాయకుల చేతులలో కనుక ఒకటే ఈ మోసేదికి బెల్లం పెట్టి చూపించి కాదు, నాకే దాకా చూడాలి. నాకినాకనే ఇది బెల్లం అనుకోరికి అంతనే. ఇక వీళ్ళు ఉట్టిగా చెప్పుడు కాదు. మేము తీసుకుమారితే 25 కుమార్తె నై నువ్వు రా, వచ్చిన వాడ ఏం ధర్నా చేస్తావో ఏం దీక్ష చేస్తావో మీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఆపోజిషన్ పార్టీలు ఉన్నారో అందరూ మా లైసెన్స్డ్ సర్వేర్లకు కంప్లీట్ గా జీతం స్కేల్ జీతం వచ్చేదాకా మేము కొట్లాడతాం అన్నప్పుడు అని వాళ్ళు ఆచరణ చూపించినప్పుడే వాళ్ళ దగ్గర ఓన్రీ, లేకపోతే మీ మధ్యలో కూడా ఐక్యత ఉండదని చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మా వాళ్ళు అధికార పార్టీలు కూడా ఎట్లయిపోయారు ఎరికైనా పుసుకున్నా మా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ ఒక అనుభవం చెప్పారు వాళ్ళు. కానీ చెప్పాలని నాకు ఎరకలే. కానీ ఇట్లా ఇంత ముందు అంటే ఎవరినో కలిసినట్టు ఆ ఫోటో అటు ఇటు పోయి వాట్సాప్ లలో ఇయర్పంతా సాటిలైట్ అనే ఆ కాలవాడి ఆ అధికార పార్టీ దగ్గరికి పోయిందట. అది అట్లా ఒక ఆఫీసర్ దగ్గర పోయినట. మీరు వాని దగ్గర పోయిన కానీ ఇక నా దగ్గరికి ఎందుకైనా తీసుకున్న అప్లికేషన్ తీసి చెత్తపుట్టలో పడేసిందట. కరెక్టేనా అని చెప్పింది? ఇవన్నీ నాచిన అంగం తేడాలు ఎక్కువ వీళ్ళు ముచ్చట. ఆయనకి పని చేత కాదు, వాడు చేయదలుచుకోలే. కానీ మేము ఆడి వెనక వాటికే నేను ఇస్తలేనని చెప్పి వీళ్ళంటే డస్ట్బిన్ వేసిందట. నీ సంగతి చూస్తా అని అది అనట. నీ సంగతి కాదు రా భయ్, నువ్వు మా సంగతి చూసుడు కాదు, మేము నీ సంగతి చూసేదాకా మీరు తీసుకొచ్చుకోకండి. మీరు క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లలో ఉంటారు కదా, మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఊర్లలో నిరుద్యోగులను ఆర్గనైజ్ చేయండి. ఇంటర్నల్ గా
నిరుద్యోగ యువకులను యువతులను ఇద్దరిని ఆర్గనైజ్ చేయండి. డిగ్రీలు చేసిన వాళ్ళను, పీజీలు చేసిన వాళ్ళని ఆర్గనైజ్ చేయండి, విద్యార్థులను ఆర్గనైజ్ చేయండి. తెలియకుండానే మీకు అంతనైతే తెలివి ఉన్నది, చదువుకున్నోళ్ళే కదా. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ దిక్కు పోయేటట్టుగా చూడండి. ఎందుకంటే ఇంతకుముందు రఘు మాట్లాడుకుంటూ చెప్పిండు, మనం దాదాపు ఇప్పుడు 3వ టర్మ్ 15 సంవత్సరాల తర్వాత కూడా ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణలో ఉన్నటువంటి యువతరం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. యూనివర్సిటీలలో చదివే ఫస్ట్ సాయిల సొంటలు కావచ్చు, ఇషాన్ రెడ్డి సొంటలు కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, యాదయ్యలు కావచ్చు, యాదిరెడ్లు కావచ్చు, పార్లమెంట్ ముంగట పోయి చచ్చిపోయినటువంటి వాళ్ళందరి త్యాగాలు వృధా పోతున్నాయి ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళ సంతతి ఉన్నటువంటి మనసొంటి వాళ్ళే ఈ రాజకీయ వ్యవస్థకు బానిసలయ్యి నాది టిఆర్ఎస్, నాది కాంగ్రెస్, నాది బీజేపీ, నాది కమ్యూనిస్ట్ అనుకుంటూ కూర్చుంటే ఏ రాజకీయ పార్టీ కూడా అన్నం పెడతలేరు తెలంగాణ యువకులకు. నేను ఉన్నది చెప్పదలుచుకున్నా, మీకు అన్నం పెట్టుడు కాదు. మీకు బాధ అవుతుందంటే కనీసం సింపతి కూడా లేదు వానికి. ఎవరికి సింపతి లేదు ఏ రాజకీయ నాయకుడి దగ్గర. మీరు సంఘంగా పోతే చాలా అవమానకరంగా బిచ్చగాళ్ళను చూసినట్టు చూస్తున్నారు. నేను ఉన్నది చెప్తున్నా, బిచ్చగాళ్ళను చూసినట్టు చూస్తున్నారు. ఇంత క్వాలిఫై ఉంది మన వానికేంది? పొద్దున్న లేస్తే లంగ దందాలు, భూ కబ్జాలు, ఎక్కడ ఏ దందాలలో ఎన్ని పైసలు వస్తాయి, ఎక్కడెక్కడ ఏం పర్సెంటేజ్లు వస్తాయి, ఏ లిక్కర్ దందాలలో ఏం పైసలు వస్తాయి, ఏ భూ దందాలు. ఇంతకుముందు చెప్పిన 25 లక్షల ఎకరాలు రేపు పొద్దుగాల ఆ బాధ్యత మీ మీదనే ఉన్నది. మీరు ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు ధరణి రాక ముందు ఈ భూమి ఎవరిదుండే, తర్వాత ఎవరిదైందని మా బోటోలకు మీరు సీక్రెట్ గా చెప్తే మేము మొత్తం సమాజానికి చెప్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయి. ఇప్పుడు 40,000 ఎకరాలు దేవుని భూమి, భగవంతుని భూమి ఫట్ చేసి పడేసారు, తీసుకున్నారు, కథం పట్టించేసి. మేము మొన్న పోయినాం, ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసారు దొంగ కొడుకులు. విగ్రహాలను 3 ముక్కలు, 5.5 ఎకరాలు, అది దేవుని భూమి అని ఉన్నది, అది గవర్నమెంట్ భూమి అంటున్నారు. రేపు పొద్దుగాల తాజ్ హోటల్ కడతారట వాళ్ళ ఈడ హనుమకొండల సాయంపేటలో. మొన్న పోయినా, మీరు చూసుంటారు అనుకుంటా. మాట్లాడుకుంటూ చెప్తాడు అక్కడ ఒక పెద్ద మనిషి, అక్కడ లీడర్ చెప్తాడు, కాంగ్రెస్ ఆయన ఏమంటాడంటే, అది ఇప్పటి మొన్నట్నే వీళ్ళు రాజస్థాన్కి వెళ్ళి తయారు చేసి పట్టుకొచ్చిర్రు, ఈయన పెడుతున్నారని. వాళ్ళ లోకల్లో ఏం చెప్పారంటే, కాడ భద్రకాళి గుడి చెరువులకెళ్ళి ఆ మట్టి అంతా పూటిక తీస్తుంటే వచ్చింది, అక్కడికి వెళ్ళి వచ్చింది అని. 6 కిలో దగ్గరకు వచ్చింది భయ్. నువ్వు దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పంపితే తెలిసేది ఎక్కడిది ఏందనేది. అంతేనా? దాని 3 ముక్కలు ఎందుకు చేసినా అది ఎక్కడ పోయింది ఇప్పుడు చూస్తే కదా. దాని గురించి మీరు ఎట్లయితే భూముల గురించి చెప్తారో అట్లా జియాలజీ డిపార్ట్మెంట్ వచ్చి చెప్పాలి దాని వయసు ఎంత, ఎక్కడిది, ఏం సంగతి అని. ఆ భూమి కథం పట్టించేస్తున్నారు. రేపు ఇవన్నీ ఏ టైంలో ఎట్లున్నాయంటే జనానికి ఎవరు చెప్పాలి? మీ అసలు వాళ్ళు చెప్పాలి. మీరే సర్వేలో మీరేగా చేసేది. రేపు ఇటువంటి డేటాలు 800 ఏళ్ల కింద గుడులు కూడగొడుతున్నారు. ఎక్కడ రాజకీయ పార్టీ అని చెప్పి మేము పోయినాడు ఒక తీరుగుండే, ఇప్పుడు పోయారు అందరు పార్టీ లెక్క విడిపోయింది. అక్కడ కాంగ్రెస్ ఓడు కొట్లాడేటోడు కాంగ్రెస్ ఓడు అయిపోయిండు, బీజేపీ ఓడు అయిపోయిండు, బీఆర్ఎస్ ఓడు కూడా అయిపోయిండు. ఇప్పుడు మీరు కూడా అట్లనే కాకుండా ఉండాలి. పార్టీసీల సమ్మె చూసినాం కదా మొన్న. ఎండకు భయపడతారే మీరు? ఎండకు వానకు, ఎండకు టోపీలు పెడితే, వాన పడితే శత్రులు పడితే, చలి పెడితే మఫ్లర్లు పెట్టుకొని తిరిగిన వాళ్ళు మీరు. అందరికన్నా అసలు అంటే ఈ నౌకరు, మీ సర్వేర్ నౌకర్ అంటే ఎట్లుంటది? ఎండ వాన మీకు ఏముంటది? కొలవాలంటే కొలవాలకి అంతనే. ఏ ఊళ్ళో బురుదున్నా పోవాల్సిందేనా, ముళ్ళున్నా పోవాల్సిందే, ఏదున్నా పోవాల్సిందే. జర్ర ఇట్లాంటి ఎండ కొట్టోళ్ళు ఇట్లాంటి కథం పట్టించేస్తాను నేను. అది అంతే కదా మరి, అయిపోగొట్టాలి కదా, ఎక్కువసేపు అవుతుంది. కానీ అయితే ఏం చెప్తున్నా నేను మీకు? కాదు, సమ్మెల గురించి చెప్తున్నా. సమ్మెలు ఆర్టీసీ అదే ఎన్నవారం తర్వాత చెప్పిన, మీరు అందరూ మర్చిపోయారు. కానీ సరే, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మెలు చేసారు కదా మొన్న. కానీ సమ్మె నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ వ్యవస్థ ఒక దగ్గర కొన్ని ఏళ్ల నుంచి ఉన్నది. మీరేమో నిన్న మొన్న ఐక్యతకు వచ్చారు కదా ఇక్కడికి. మీరు ఇప్పుడిప్పుడే మీ సంఘం ఇట్లా ఒకటి ఫామ్ ఇట్లా అయింది ఇప్పుడిప్పుడే. కానీ వాళ్ళది ఎప్పటి నుంచి ఉంది కాబట్టి రాజకీయాలు చాలా దానిలో తీవ్ర స్థాయిలో కింది దాకా పోయి అన్ని రాజకీయాలు ఉన్నా గానీ ఒక శంకర్ గౌడ్ అంటే ఆయన మీద పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు. ఆ అంటు పెట్టుకున్నాక కానీ అట్లాని మీరు ఎవరు అంటు పెట్టుకోకూడదు దయచేసి. నేను రిపీటెడ్ చెప్తా, తెలంగాణకు సైనికులు కావాలి, అమరులు వద్దు అని. తెలంగాణ నీడ్ సోల్జర్స్, నాట్ మాట్లాడర్స్ అని. వాళ్ళ దగ్గర కూడా విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అట్లా ఇట్లా అందరు కలిసి ఒకటైండ్రు. కానీ ఏం మాట్లాడుకునే ఏం తెలియదు ఇంకా. కానీ
ఆ ప్రైవేట్ బస్సులు ఇంకా వస్తూనే ఉన్నాయి, వాళ్ళకి పర్మనెంట్ కాలే. కానీ మీరు మీ మధ్య ఉన్నటువంటి ఐక్యతను ఎట్టి పరిస్థితుల్లో ఎవరో వచ్చి బయటి ఫోర్సెస్ వచ్చి మీ మధ్యలో భేదాలు తీసుకొచ్చి అరే వాడికి అట్లయితున్నారు రాబాయ్, మరి రఘు దగ్గర పోతే శేఖర్ దే చూపిస్తాడు, మా సీన్ దగ్గర పోతే రమేష్ దే చూపిస్తున్నాడు, మరి మా ఎవరు చూపించాలి, ఇది పెట్టుకోకూడదు. జరగా ఎవరెవరికి కాల్తే మేమే మీ దగ్గరకు వచ్చి మేమే మీ వాయిస్లు తీసుకుంటాం. మీ అందరి తరఫుకెళ్ళి నిలబడి చెప్పాలి. కాబట్టి కొంతమంది ఎప్పుడైనా కానీ ముందుంటారు. వాళ్ళు ఒక కన్ను నిజంగానే కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా కనిపెడతాం, ఇది కూడా చెప్తున్నాం, మీరు కాదు మేము కూడా కనిపెడతాం. ఏమన్నా జర అటు ఇటు తేడాలు వచ్చినట్టయితే మేము బరాబర్ వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తాం, కరెక్ట్ చేస్తామని కూడా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఇంకొకటి, వాళ్ళు కూడా ఏంటంటే ఇంతమంది 6500 మంది ఇళ్లల్లా వాళ్ళ అమ్మనైనా కంచంలో ఉండే బువ్వ గురించి ఆలోచించాలి, వాళ్ళ కడుపులో కన్నా పిల్లల బువ్వ గురించి ఆలోచించాలి. అంటే నిజాయితీగా ఉండేటందుకు ఎక్కడన్నా ఈ రాజకీయ వ్యవస్థతోటి ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యే ముందు మీకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఇంకెవరికైనా కానీ మీ వాళ్ళ జీవితాలు మీది కాదు, మీకు ఇస్తే మీకు ఏమైనా పైసలు ఇస్తారు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అట్లా పోయేట బాపత్ నేను అనుకుంటలేను. కానీ చెప్తున్నా ఏంటంటే మీకు ఇమ్మీడియట్ గా గుర్తుకొచ్చేది మీ ఇళ్లల్లా, మీ మిత్రుల తోటల ఇళ్లల్లా బీమారున్న తల్లిదండ్రుల మందు గోళీలు గుర్తుకు రావాలి, వాళ్ళ హాస్పిటల్ బిల్లులు గుర్తుకు రావాలి, మీ పిల్లలు చదువుకుంటున్న పిల్లల ఫీజులు గుర్తుకు రావాలి. ఒక్కొక్కరికి మీరు అటువంటి మీ మనసులో పెట్టుకుంటే మీ నాయకత్వం కరెక్ట్ ఉంటది. మీరు కూడా ఎప్పుడు ఎక్కడ వాళ్ళు పిలిస్తే ఎక్కడైనా కానీ ఏ ధర్నాకైనా కానీ ఒక్కసారి కాకపోతే 10 సార్లు రాండి, 50 సార్లు రాండి, మీరు రావాల్సిందే. నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తా. మీరు ఇప్పుడే రాగానే ఇంతమంది వచ్చి అనగానే మీకు ఏదో సమస్యలు పరిష్కరింపబడతాయి అనేది అనుకుంటలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చినా గానీ ఏమైతుందిరా, గీళ్ళు ఏం బిక్తారు, గీ 60,000 మంది మనల్ని ఏం బిక్తారు, 2 లక్షల ఉద్యోగాలు అన్న తర్వాతనే ఏం చేస్తలేరు కదా, నిరుద్యోగ యువకులు ఏం చేస్తలేరు కదా, ఆఖరికి ఏమైతుంది 500, 1000, 2000 రూపాయలు అంతా అమ్ముడు పోయే కుక్కలు వీళ్ళంతా అనుకుంటారు. జనము అమ్ముడు పోయే కుక్కలు పందులు అనుకుంటారు, మనల్ని కుల సంఘాలను అట్టే అనుకుంటారు. వీళ్ళు కూడా ఏం చేయగలుగుతారు అని ఆఖరికి మందు బాటలు ఇస్తే ఇంకా మటన్ ముక్కలు ఇంటి గొల్లెం కాడ యాలాల తీస్తే తెల్లారంగానే ఎలక్షన్లకు 15 రోజులు ఇస్తే వాళ్ళే అమ్ముడు పోతారు. గివిలతో మనకి ఏమైతుంది అని చెప్పని అనుకునే పాపతోలు పైన ఉన్నారు మన ఇంటెలిజెన్స్ వాళ్ళు. నిజంగా రిపోర్ట్ ఇచ్చినా గానీ నిజం కూడా ఇలా సమాజం అట్లే ఉన్నది కదా, సమాజం అట్లే ఉన్నది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలలో కూడా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యులు, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యులు పోయి అడుగుతుంటున్నారు. మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, అపోలో వన్కి మన చెప్తున్నాడు, నా ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి గిరి అయిపోయే వరకు, నా పదవి అయిపోయే వరకు మీరు 100 హాస్పిటల్ పెట్టాలి, 100 హాస్పిటల్ పెట్టాలి, అది నేను చూడాలి, 100 హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా నేను రావాలి అంటున్నాడు. ఇక చూడు ఎంత దుర్మార్గమైన పని చూడండి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఏంటి? అలా శవాలకు ట్రీట్మెంట్లు చేస్తున్నారు. చాలా ఉదంతాలు బయటకు వచ్చినాయి కదా. అందులోకి పోతే రోజుకు 1,00,000-1,50,000 ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ పైసలు మనకు వస్తే అంతకు డబల్ బిల్ వేసి ఆ పైసలు మొత్తం వసూలు చేస్తున్నారు. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి నాకు, నేను ఇవన్నీ మీ ఇళ్ళలో జరుగుతాయి, ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి నాకు, అన్నా నేను మీకు బాగా దగ్గర, నేను మీకు సుట్టపోండి అయితే అన్నాడు. ఏం చేయాలి చెప్పు అని. 4,50,000 ఒక ఆపరేషన్ కు మాట్లాడుకున్నాం. మా ఇంట్లో ఒకరికి, మా అమ్మకి ఆపరేషన్ కు మాట్లాడుకున్నా, ఈ హాస్పిటల్ అయిపోయింది, తీరా బిల్లు కడతామని చెప్పండి, అప్పటికే చాలా కట్టేసిన, వాడు ఇప్పుడు 8,50,000 అంటున్నా అని. ఇదేందా అన్న, ఇదే ఎక్కడ కథ అంటే మరి మాట్లాడినోడు ఆడున్నాడు అంటే వాడు మొదలే చెప్పిండు, నేను అప్పుడు హాస్పిటల్తో మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు కాదంటున్నారు, వాడు ఫోన్ ఎత్తలేడు అన్నది. ఇప్పుడు నేను చెప్పినా, నేను నా దగ్గరకు వచ్చినా, ఎవరి దగ్గరకు వచ్చినా నేను ఫోన్ చేస్తా వానికి, వాడు మా బాస్ అంటాడు, ఇంకో బాస్ అంటాడు, జనరల్ మేనేజర్ అంటాడు, డైరెక్టర్ అంటాడు, డైరెక్టర్ చైర్మన్ అంటాడు. ఈ లోపల 4 రోజులు గడుస్తుంది. ఈ 4 రోజులకు మళ్ళా 4 లక్ష మళ్ళా 4 లక్షల రూపాయలు చేసి అప్పుడు వాడు 12 లక్షల రూపాయలు అంటాడు. నేను హెల్ప్లెస్ ఉన్నా ఆయన, నేను కూడా చేసే పరిస్థితి లేను. ఎందుకంటే మనం ఓట్లకు వేస్తున్నాం, అటువంటి నాయకులకు వేస్తున్నామని. రేపు అది మీ ఇళ్ళలో కూడా బాధ కావచ్చు. ఇటువంటి దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మీకు ఇప్పుడే పర్మనెంట్ అవుతుందని కాదు, కానీ రేపు నిజంగా కూడా నా సొంతోడు, మా సొంతోళ్ళు ఎవరన్నా తలకాయ తిరిగిన వాళ్ళు ఎవరన్నా ఆ గద్దెల మీద కూర్చుంటేనే మీ అసొంతోళ్ళకి ఏమన్నా ఉపయోగం జరుగుతుంది. నేను ఇంతకుముందు మాట్లాడకపోయి, నేను లాస్ట్ 6 నెలల కింది వరకు నేను మాట్లాడలేదు. నాకు ఎప్పుడు హౌస్లకు పోవాలి, ఇట్లా ఎప్పుడు నాకు షోక్ లేదు. మా నాన్నే మంత్రి ఉండే చూసిన నేను, మా నాన్న మంత్రి ఉండే రాజీనామా చేసి బయటకు వచ్చిండు. ఆయన ఒక పెద్ద కవి, కళాకారుడు, కొట్లాడిన ఫస్ట్ సర్పంచ్ మా ఊరికి, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మంత్రి అని చూసినాయి. కానీ ఇప్పుడు దుర్మార్గులు చూస్తుంటే చంటి పాపలు చచ్చిపోతే ఇల్లు కూడా ఓడుతున్నారు. ఎవరు మాట్లాడతలేరు, ఒక్కరు మాట్లాడతలేడు.
ధర్నా చౌకలకి ఇట్లా అవుతుంటా కూడా ఎవరు మాట్లాడతారు ఏంది ఇది ఇంత అన్యాయం ఉంటుందా ఇంత దుర్మార్గంగా ఉంటుందా ఇంత మోసంగా ఉంటుందా ఇంత కిరాతకంగా ఉంటుందా తెలంగాణ యువతరం ఏ యువతరం త్యాగాలతోటి ఇవాళ తెలంగాణ వచ్చిందో ఏ యువతరం త్యాగాల పునాదుల మీద మీరు అధికారంలోకి వచ్చి సొమ్ము సంపాదించి ఇలా పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇలా కన్నీళ్లు పెడుతున్నాయని చెప్పని ఒక్క రాజకీయ నాయకుడు అనుకుంటున్నా ఒక్కసారి చెప్పండి ఎవడన్నా ఉన్నాడా ఒక్క అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా నేను రేపు అవసరం అయితే మీ లైసెన్స్డ్ సర్వేయర్ల దగ్గర నుంచి కూడా మీ రిప్రజెంటేటివ్ కూడా హౌస్ లో కూర్చుంటాడు ఒకరు కావాలని చెప్పదలుచుకున్నాను నేను ఈ రాజకీయ వ్యవస్థను మార్చుతాం ఇది తప్ప తెలంగాణకు దిక్కు లేదు మీకు స్కేల్ కావాలంటే నూతన రాజకీయ వ్యవస్థ వస్తేనే వస్తుంది మీకు స్కేల్ రావాలంటే చెప్తున్నా అందుకే ఇంకోటి ఒక్కొక్కరు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు మాట్లాడుతున్నారు ఎవరెవరి గతం ఏంటిదో కూడా చూసుకోవాలి మీరు ఎవరు ఏం మాట్లాడుతున్నారు పృథ్వీరాజు కూడా నమ్మని చెప్తలేం ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది చెక్ చేయాలి మీ బ్యాక్గ్రౌండ్ ఏంది చెక్ చేయాలి రాజకీయ నాయకుల బ్యాక్గ్రౌండ్ ఏంది చెక్ చేయండి కానీ మీరు రాజకీయ పరంగా ఆలోచిస్తే తప్ప ఇప్పుడు కొట్లాడదాం ఇది జూన్ 2 వరకు కొట్లాడదాం దాని తర్వాత ఇంకా ధర్నాలు చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా మీరు 6,500 మందిలా మొత్తం రాలే కదా రేపు ఖాళీ మీరు ఒక 2,000 మంది మీ కుటుంబాలతో కనుక వచ్చేది ఉంటే ఈ రోడ్డు మొత్తం బంద్ చేసి పడేద్దాం ఏ జిల్లాలో పెడితే ఆ జిల్లాలో మీ కుటుంబాలతో రాగలిగితే ఈ 2 ఏళ్ళు ఇబ్బంది పడుంది 2 ఏళ్లలో అంటున్నా గౌరవ వేతనం గిరవేతనం జాంతనై కావాల్సిందే స్కేల్ కావాల్సిందే కొట్లాడదాం అవసరమైతే డిమాండ్ చేంజ్ అయ్యి మీకు చెప్పేటప్పుడు మేము అట్లా చెప్పినావా అంటే నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వు అదే చెప్పేసినావా 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా నువ్వు అదే చెప్పినావా అదే చెప్పినా మరి కాదు అయ్యి మరి 2 లక్షల ఉద్యోగాలు మేము వస్తాం కావచ్చు అలా ఇంకా వేరే పోస్టులు పోతాం కావచ్చు నువ్వు పని అయితే చేయించుకుంటున్నావు కదా బాండెడ్ లేబర్ జీతగాన్ లెక్క పని చేసుకుంటున్నావు కదా మిత్రుడు ఆయన చెప్తున్నాడు అన్న మా కాడికి పోతే అడ్డమీ కూలీల కన్నా దూరంగా ఉన్నదన్న ఆ కూలి పని చేసేంత సేపు ఆఫీస్ పోతే కుర్చీ కూడా లేదన్న అని చెప్తున్నారు కరెక్టేనా అది మా కుర్చీ కూడా లేదని చెప్పండి అరే ఇంత దరిద్రము ఇంత అవమానంగా ఇంత చదువుకొని పీజీలు చేసినాక మన దేశంలో మన తెలంగాణలో మన దగ్గరనే వండుకుంటా ఈ జీతగాళ్ళ కన్నా గౌరవమైన బతుకులేంటి అరే మేము మా చెప్పులు ఇడిసే కాడ కూర్చునే జాతులు రమ్మి అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ముంగట రాజకీయ వ్యవస్థ ముంగట ఇట్లా చదువుకున్న మొత్తం ఆ కాడికి వచ్చేసినాం మనం వచ్చేసినాం వాళ్ళేదా ఏ చూసినా ఆఫ్టర్ ఆల్ ఏంది అసలు ఇంత చదువుకున్న వాళ్ళకు నా దృష్టిలో ఎంత 20,000 25,000 రూపాయలు కూలి పని చేసి వస్తున్నాయి రేపు వస్తున్నాయా మొగానే కూలి ఎంత 1,000 రూపాయలు పెట్టుకున్నా కానీ 30,000 కదా మరి ఇంత చదువుకున్నా ఏదైనా కదా అన్నట్టున్నదా లేదా మరి ఏం మారినట్టు మనది మారిందన్నావురో ఏమి మారిందన్నావురో ఎక్కడ మారిందన్నావురో ఎప్పుడు మారిందిరో ఏ మారలే ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది కాకపోతే మన తాతలు ముత్తాతలు శ్రీనాయన పెదనాయనలు ఏం చదువుకోకుండా నెత్తికి రుమాలు చుట్టి కూలి పని చేసుకున్నారు ఇప్పుడు మనం చదువుకొని టోపీలు పెట్టుకొని మంచిగా ఈ కటింగ్లు మంచిగా చేసుకొని మనం ఇట్లా తిరుగుతున్నాం అంతేగాని చేసే పని మాత్రం గానే ఉందని చెప్పదలుచుకున్నా కరెక్టా ఇది ఇదా పేర్లే చదువుకొని జీతగానం బిచ్చగానం తయారైనాం ఇది వ్యవస్థ పోవాలి మీరందరూ సమైక్యంగా ఉండండి మీ యూనిటీ ఎంత వరకు అయితే ఉంటుందో మా సపోర్ట్ ఉంటది ఈ గొంతులు పానం పోయేదాకా ఈ గొంతులు వినబడుతూనే ఉంటాయి మీ వెంబడి ఉంటాయి మీరు ఎక్కడికంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు నిజాయితీగా వాళ్ళ నాయకత్వం పట్ల ఉండి నిన్న రోజు ఢిల్లీలో కూడా వాళ్ళు ధర్నాలు చేశారు కానీ వాళ్ళది కూడా వారు ఇంటలేరు వాళ్ళు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు సీన్ చెప్పిన ఇంత ముందు ఆ 5 లక్షల మంది వాళ్ళతో పాటు మీరందరం కలిస్తే పక్కా ఈ రాజ్యం మెడలు వంచొచ్చు కింద నీళ్లు తెచ్చుడు ఎక్కడ కాదు అవసరమైతే ఉద్యమాలు చేసి అంగిలాగులు చింపి బరివాతలు తిప్పుతారు వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ను బరివాతల బజాట్ల తిప్పుతారు అని చెప్పారు స్థాయికి మన నాయకత్వం మీరందరూ అట్లా చైతన్యం వచ్చినాడు ఈ పాలకులు దిగొస్తారు ఆపోజిషన్ వాళ్ళు దిగొస్తారని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ఎప్పుడు మీ వెంబడి మేము ఉంటాం మాకు సంబంధించినటువంటి కావచ్చు నిజాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేటువంటి ఛానళ్లు కూడా ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద ఛానల్ అన్నట్టు పక్కకు పోతాయి ఎందుకంటే వాళ్ళకు ముడతాయి మీ వాళ్ళు ఎవరిక్కడ ముట్టేటోళ్ళు ఏం కాదు కానీ మీ బతుకులు జనానికి చూపిస్తేందుకు ఇక్కడ ఒక 2 కెమెరాలు 3 కెమెరాలు లేదా ఇవి జాల్ జనం లోపల తీసుకోబెట్టేందుకు మీ బతుకు గురించి మీ భవిష్యత్తు గురించి మీ వర్తమానం గురించి ప్రజలకు ఉన్నట్టుగా తీసుకుపోయి ప్రజలను మీ దిక్కు నిలబడేట్టుగా తయారు చేసేటువంటి వాళ్ళ మేము ఇక్కడ ఉన్నామని చెప్పి మీ అందరికీ ధైర్యం చెప్తూ మీరు యునైటెడ్ ఉండండి
ఐకమత్యం తోటి మీ నాయకత్వం ఎక్కడ కూడా అటు ఇటు పోకుండా కొట్లాడే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాను అద్భుతంగా వాడండి, బంద్ చేయండి. ఆ పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి కదా, పార్టీలకు సంబంధించిన ఛానళ్లు చూసి కూడా బంద్ చేయండి, సెండ్ చేసి కూడా బంద్ చేయండి. ప్రజల పక్షా నుండి నిజమైన ఛానళ్ళను, అది చిన్న సమస్య అయినా పర్లేదు, ఏదైనా సమస్య అయినా పర్లేదు, వాటిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం మీరు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.